వెల్కమ్ టు కీటాక్స్. టీడీపీకి జగన్ భయం ఎందుకు పట్టుకుంది? ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది మాత్రమే అయింది, ఇంకా సంబరాలు కూడా చేసుకోలా. ఏడాది సంబరాలు. ఇలాంటి సమయంలో మళ్ళీ 4 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి అప్పుడు జగన్ని ఓడించి తీరాలి, లేకపోతే భవిష్యత్తు లేదు అని ఎందుకు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు? పైగా టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే విషయాన్ని పోక్ చేసి మాట్లాడడం చూస్తే ఏమర్థమవుతోంది? పారిశ్రామికవేత్తలు కూడా మళ్ళీ జగన్ రాడని బాండ్ పేపర్ రాసిస్తారా అని అడుగుతున్నారు. ప్రజల చేతుల్లో ఉంది. జగన్ని ఓడించకపోతే మీకు భవిష్యత్తు లేదు అని చెప్తున్న చంద్రబాబు మాటలు చూస్తే నాకు ఒక్కటే డౌట్ వస్తుంది. అసలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే క్లారిటీ చంద్రబాబుకు ఉందా? ఈ నిమిషానికి మేము వచ్చే ఎన్నికల్లో ఇన్ని సీట్లలో పోటీ చేస్తాము, ఇది ఖరారు అని చంద్రబాబు చెప్పగలరా? నా క్వశ్చన్ ఒక్కటే. దీనికి సమాధానం తెలిస్తే గనక రాష్ట్రంలో రాజకీయం ఎవరి చేతుల్లో ఉందో, ఎలా ఉందో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఎస్, దిస్ ఈజ్ క్లియర్ కట్ కీ టాక్స్ ఫర్ యూ. వచ్చే ఎన్నికల్లో జగన్ని తుడిచిపెడితేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని చంద్రబాబు పదే పదే విభిన్న మార్గాల్లో చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు సంగతేమో గానీ టీడీపీ భవిష్యత్తు విషయంలో మాత్రం జగన్ పుంజుకుంటే చాలా సవాళ్లు ఉంటాయి అని చంద్రబాబు ఆందోళన పడుతున్నట్టు అర్థమవుతుంది. అసలు వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం అనేది రాజకీయంగా ఎంత మెచ్యూర్ థాట్ ప్రాసెస్ అనిపించుకుంటుంది? అసలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో చంద్రబాబుకి తెలుసా? పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతారు వచ్చే ఎన్నికల్లో? పోనీ చంద్రబాబు ఇచ్చినవే తీసుకుని, అదే సీట్లు తీసుకుని ఇప్పుడున్న వాటిలోనే పవన్ పోటీ చేస్తారు అని అనుకుందాం కాసేపు. మరి బీజేపీ సంగతి ఏంటి? 99 నుంచి చూస్తే గత 25-30 సంవత్సరాల్లో ఏపీలో బీజేపీ గొర్రెకి బెత్తిడే తోకన్నట్టు ఉండిపోయింది కదా. పైగా చరిత్రలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఏపీకి కేంద్రం మోడీ సాయం చేస్తూ ఉన్నారు కదా. మరి ఇదే 8-10 సీట్లు తీసుకుంటుందా బీజేపీ? పైగా నియోజకవర్గాల పునర్విభజన జరిగి 225 సీట్లు అయ్యాయి అనుకోండి. మెజారిటీ వాటా మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి, రాష్ట్రాన్ని నిలబెట్టాం కాబట్టి, ఆర్థికంగా ఆక్సిజన్ ఇచ్చాం కాబట్టి మాకు ఇవ్వండి అని బీజేపీ అడిగింది అనుకోండి. అప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి? ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? మన వైపు ఇంత అన్సర్టనిటీ పెట్టుకుని క్లారిటీ లేని ఛాలెంజెస్ అన్ని మన చుట్టూ ముసురుతూ ఉండగా ప్రత్యర్థిని తుడిచిపెడతామనో, భూస్థాపితం చేస్తామనో అసలు ఉండకూడదు, మీరు 4 ఏళ్ల తర్వాత ఓడించండి అని ముందు నుంచే చెప్తున్నాము అంటే మన ఇన్సెక్యూరిటీని బయట పెట్టుకున్నట్టు కదా. మన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మనం నిండుకుండా తొణకదు అన్నట్టు కదా ఉండాలి. అంతా అదుపులో ఉంది పరిస్థితి. వాళ్ళకి 11 ఉన్నాయి, ఇంకా ఎన్నొస్తాయో నెక్స్ట్ సారికి తెలియదు, ఇంకా బలహీన పడతారు అని చెప్పాలి గాని వాళ్ళ వల్ల నాకు థ్రెట్ ఉంది అని మనమే పదే పదే చెప్పుకోవడం ఎందుకు సార్? మన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో పార్టీ అధ్యక్షుడిగా, కూటమి నాయకుడిగా మనకే ఈ క్షణానికి తెలియనప్పుడు వైసీపీ భవిష్యత్తు మీద ప్రకటనలు రాళ్లేయటం ఎందుకు? న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని కూడా తట్టి లేపి ఆలోచించుకునేలాగా చేయడం కాదు. ఏమంటారు? దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.